హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపం అణచుకొని దానిని చూపకుండును. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే మనకు ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో మనకు పిచ్చి కోపం లేపించే సిచ్యువేషన్స్ చాలా వస్తుండవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బుద్ధిహీనుల్లాగా మన కోపాన్ని అంతా ఒకేసారిగా మొత్తం మనము బయటికి చూపించేసుకొని వ్యక్తపరిచి మొత్తము మన మొఖమంతా వికారం అయిపోయి ఇట్లంతా చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు దేవుడైన యేసు ప్రభువారు జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన కోపాన్ని అణచుకోవాలి. ఎందుకంటే జ్ఞానం గలవారు ఎప్పుడూ వారి కోపాన్ని వాళ్ళు అణచుకుంటారు. అలాగ అణచుకోవడం వల్ల ఏమైతుందంటే మనము ఆ కోపాన్ని మనం కాకుండా దేవుడైన యేసు ప్రభువారికి ఇస్తున్నట్టు. సో పగ తీర్చుట దేవుడైన యేసు ప్రభువారి వశము. సో ఆయనే చూసుకుంటాడు. మనం ఎందుకు మన టైం వేస్ట్ చేసుకోవాలి? మనము గనుక మన దేవుడైన యేసు ప్రభువారికి మనము మన కోపాలు, మన బాధలు, మన కష్టాలు అన్నీ ఇచ్చేసామంటే దేవుడైన యేసు ప్రభువారే ప్రతి ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. సో మనం భయపడాల్సిన అవసరమే లేదు. మనము అనవసరంగా కోప్పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఆబ్వియస్‌గా రైట్ ఉండే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి. కానీ మన అపోజిట్ వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు అని అనిపించినా కూడా మనము 100% రైటే అనిపించినా కూడా మనము మన కోపాన్ని మనము లోపలే ఉంచుకోవాలని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో మన కోపాన్ని మనం అణుచుకున్నప్పుడు దేవుడైన యేసు ప్రభువారు దాన్ని ఖచ్చితంగా గుర్తించి మనల్ని హెచ్చిస్తారు, మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు. సో అది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా మనము క్షమించే హృదయాన్ని మనం పెంచుకుంటూ ముందుకు సాగాలి. అలాగ చేయడం వల్ల మన కష్టాలు, మనకుండే కోపాలు అన్నీ దేవుడైన యేసు ప్రభువారే సాల్వ్ చేస్తారు. ఆయనే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, మేము మా కోపాన్ని అనవసరంగా ఇతరులపైన వ్యక్తపరచకుండా ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, అది మేము అణచుకొని మీకు మా కోపాలను ఇచ్చేందుకు సాయం చేయండి. మీరే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. పగ తీర్చుట మీ వశం అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా జ్ఞానం గలవారిగా మేము మా కోపాన్నంతా అణుచుకొని ముందుకు సాగేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ తప్పక మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.